ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడినండి గాయత్రి గారు. నేను ఇప్పుడు టీటీడీ విషయంలో నేనైతే రాజకీయం చేయట్లేదండి. నేను జగన్మోహన్ రెడ్డి పేరు పెడతట్లే, నేను జరిగి చెప్తానేనండి. ఇప్పుడే వెంకటరెడ్డి గారు ఇక్కడ కూర్చొని ఏంటి ఇప్పుడు 6 కేజీలు యానిమల్ కొవ్వాల్సింది మీరు సోమవారికి పెట్టారా ప్రసాదంగా అడుగుతున్నారు. ఎంత సిగ్గులేని మాటలు అంటే అప్పుడు కూర్చొని మినిమం సబ్జెక్ట్ సంబంధించినటువంటి 6 ట్యాంకర్లు మేము వినియోగించామని చెప్పాడు. 6 ట్యాంకర్లు మరి కలిసి వినియోగించారా మీరు? నాకు అర్థమైంది ఏంటంటే మీకు కూడా సబ్జెక్ట్ తెలియదని నాకు అర్థమైంది. మీకున్న సబ్జెక్ట్ మేము ఫాలో అవ్వాలంటే నేర్చుకోండి ఫస్ట్. ఆయనకు మాట్లాడడం రాదు, జగన్మోహన్ రెడ్డి వెంటనే రాదు. పాయింట్ చెప్పమ్మా. సరే మీరు కాదండి 6 ట్యాంకర్లని వినియోగించారు వెంకటరెడ్డి గారు. ట్యాంకర్లు కూడా కలిసిందా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మంచినీళ్ళు తాగండి. మీరు వాటర్ తాగండి. మీరు వాటర్ తాగండి. మీరు వాటర్ 6 ట్యాంకర్లు వాడామని చెప్పి చాలా అలసిపోయారు. 6 ట్యాంకర్లు వినండి. ఒక్క నిమిషం మీరు వన్ మినిట్ ఆవిడ మాట్లాడినవండి, బయట నుంచి కనెక్ట్ అయినవండి. గాయత్రి గారు ఇక్కడ ఇప్పుడు నేను వర్మ గారు ఆయనకి చెప్పట్లేదు, ఇక్కడ చూస్తున్న పబ్లిక్ ఒకసారి క్లారిటీ ఇస్తుంది ఏంటంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు టీవీల ముందుకు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారేమో కానీ అదే వైవి సుబ్బారెడ్డి గారు క్లారిటీ ఇస్తా మేము దేవుడికి నెయ్యి పెట్టలేదు, దేవుడి కోసం మేము రాజస్థాన్ నుంచి శుద్ధ దేశీ ఘీ అని చెప్పి కేజీ 1700కి సుమారుగా 1700కి మేము తెప్పించి మరి స్వామివారి ప్రసాదంలో కలిపామని చెప్పారు. అంటే 1700 స్వామివారి ప్రసాదానికి 1700 పెట్టినప్పుడు దాంట్లో సగం కూడా లేదు కదా. అంటే ఆ మాత్రం తెలియదా? 1700 ఎక్కడ, 320 రూపాయలు ఎక్కడ, ఎంత తేడా ఉంది 300కి 1700కి? ఓకే ఓకే గాయత్రి గారు ఒక్క విషయం అండి, ఇది ఎంత చర్చించుకున్నా ఈ డిబేట్ లో అయితే ఇది బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఎవరు చేసినా తప్పే, కఠిన శిక్షలు పడాలి. ఇలాంటివి ఎప్పటికీ కూడా రిపీట్ కాకూడదు. ఇది భక్తుల మనోభావాలతో జరిగిన అంశం. సో అందరూ కూడా కాస్త జాగ్రత్తగా వీటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. పూర్తిగా సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత వెలుగులోకి తీయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, పారదర్శకంగా నిజంగా దాన్ని నిగ్గు తేల్చండి. నిజంగా పాపాత్ములు ఉన్నారంటే మనమే కాదు, శిక్షలు ఒక పక్క భగవంతుడు ఖచ్చితంగా ఆయన అన్నట్లుగా ఎవరన్నట్లకి కూడా ఆ పాపం చేస్తే వెంకటేశ్వర స్వామి ఇమీడియట్గా చూపించేస్తాడు. అది భక్తుల విశ్వాసం. ఏడుకొండల వాడు తేడా జరిగితే వెంటనే చూపిస్తాడు అని, అది ఆయనే చూసుకుంటారు. ఇక్కడ వరకు కూడా ఇంక దీనికి ఫుల్ స్టాప్ పెడదాము కాసేపు. వెంకటరెడ్డి గారు